ఏపీ సర్కార్ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాల అమలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందులో భాగంగా దీపంటూ స్కీమ్ను ప్రవేశపెట్టింది సర్కార్. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందిస్తోంది. 2023 అక్టోబర్ 31 నుంచి దీపంటూ పథకం అమల్లోకి వచ్చింది. అయితే కొందరు లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ రాయితీ డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు. దీంతో ఈ పథకం ఫెయిల్ అయిందని వైసీపీ ఆరోపిస్తోంది. జనాలకి ఫ్రీగా సిలిండర్లు ఇస్తామని చెప్పి కూటమి సర్కార్ మోసం చేసిందని విమర్శిస్తోంది. అయితే తాజాగా తెలిసిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఒకవేళ దీపంటూ పథకంలో డబ్బులు మీ అకౌంట్లలో పడలేదంటే మీరు ఆ పథకానికి అర్హులు కాదని అర్థం. అధికారుల ప్రకారం లబ్ధిదారుల ఖాతాలు రాయితీ డబ్బులు జమ కాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయట. ఈకేవైసీ పూర్తిగా చేయకపోవడం, గ్యాస్ ఏజెన్సీలో లబ్ధిదారుల వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడం, ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ లేకపోవడం, ఒకే రేషన్ కార్డుపై 2 లేదా అంతకంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉండడం, విద్యుత్ బిల్లు 300 యూనిట్లకు పైగా రావడం, లబ్ధిదారుల కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం, ఈ కారణాలతో కొందరు లబ్ధిదారులకు రాయితీ డబ్బులు అందడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపంటూ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. 2023 నవంబర్ 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా పేద మహిళా కుటుంబాలకు సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తోంది. రాయితీ మొత్తం ఒక్కో లబ్ధిదారుడికి 2452 రూపాయల రాయితీ మొత్తం వరకు లభిస్తుంది. 2025 మార్చి 31 లోపు లబ్ధిదారులు తమ మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. సిలిండర్ల పంపిణీ 3 విడతల్లో జరుగుతుంది. అది ఏప్రిల్ టు జూలై, ఆగస్టు నవంబర్, డిసెంబర్ టు మార్చి విడతల వారీగా ఈ పంపిణీ జరుగుతుంది. రాయితీ డబ్బులు అకౌంట్లో జమ కాకపోతే లబ్ధిదారులు అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలి అంటే జిల్లా పౌర సరఫరాల అధికారి ఆఫీసులో సంప్రదించవచ్చు. అలాగే తహసీల్దార్ ఆఫీసులో కూడా సంప్రదించవచ్చు. 1967 అంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఈకేవైసీ చేయడం తప్పనిసరి. గ్యాస్ ఏజెన్సీల వద్ద డెలివరీ బాయ్ మొబైల్ ద్వారా లేదా ఆన్లైన్లో కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలో రాయితీ డబ్బులు అందుబాటులో ఉండవు. దీపంటూ పథకం ఎవ్వరికి వర్తించదు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ కార్లు కలిగిన వారు, 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం ఉన్న కుటుంబాలు, ఈకేవైసీ చేయించుకొని లబ్ధిదారులు, ప్రతి నెల రేషన్ తీసుకొని వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ రాదు. గ్యాస్ కనెక్షన్ కుటుంబ సభ్యులు ఎవరి పేరుతో ఉందో వారి పేరు రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండాలి. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి ఏప్రిల్ నెలలో రాయితీ డబ్బులు జమ అవుతాయి. బుక్ చేసుకున్నప్పటికీ రాయితీ రాకపోతే వెంటనే గ్యాస్ ఏజెన్సీ లేదా ప్రభుత్వ అధికారులను సంప్రదించి వాళ్ళకి ఈ విషయం చెప్పాలి. మరి మీకు దీపంటూ పథకం కింద రావాల్సిన సబ్సిడీ డబ్బులు ఖాతాలో పడ్డాయా, లేదంటే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు? ఒకవేళ ఫేస్ చేస్తుంటే వెంటనే అధికారులను సంప్రదించి మీ సమస్యను చెప్పండి. మీ రాయితీ సొమ్ము మీకు వస్తుంది.